అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వైకే మూర్తి గారు రచించిన ఉమ్మడి కుటుంబం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. విశ్వనాథం గారికి 5 సంతానం. భార్య చనిపోయింది. 2 కుమార్తెలకు ముందే పెళ్లిళ్లు చేసి పంపేశారు. తర్వాత వరుసగా కుమారుల పెళ్లిళ్లు చేశాడు. కాకపోతే 3వ వాడి పెళ్లి ఈ మధ్యనే జరిగింది. 3వ కోడల పిల్ల వల్ల అని కాదు గాని ఆమె కూడా రావటంతో అంతవరకు పెద్ద కోడళ్ల మధ్య రాజుకుంటున్న చిరు తగాదాలు చివరికి గాలివాన అయ్యాయి. ఇంతవరకు ఉదయం పూట నువ్వు, రాత్రిపూట నేను వంట వండుతున్నాము. మరి ఈవిడ ఏం చేస్తుందట అంది 2వ కోడలు. కాఫీ కాచిస్తుంది 2 పూట్ల ఎకసెక్కంగా అంది పెద్ద కోడలు. ఆ మాట 3వ కోడలు చెవిన పడనే పడింది. ఆ కర్మ కూడా నాకు పట్టదు. నేను మా ఇంట్లో ఏ పని చేయను, మా వాళ్ళు చేయించరు. ఇక్కడా అంతే అంది విసురుగా. అక్కడికి మేం వంట మనుషులమా నీకు? దర్జాగా కూర్చుంటుందిట మహారాణిలా. ఇంతవరకు మేం చేసిన చాకరీ చాలు, ఇకపై నువ్వు చేయాల్సిందే వంటంతా అంది పెద్ద కోడలు. ఇవన్నీ విశ్వనాథం గారికి వినపడుతూనే ఉన్నాయి. కొత్తగా వచ్చిన 3వ కోడల మీద పెద్ద కోడలు అలా మాట్లాడటం ఆయనకి నచ్చలేదు. ఇంత చిన్న విషయానికి అంత రాద్దాంత ఎందుకు? ఆ అమ్మాయి ఈ మధ్యనే కదా వచ్చింది. 4 రోజులు పోతే తనే అలవాటు పడిపోతుంది. అంతవరకు ఓపిక పట్టండి అన్నారు సౌమ్యంగా పై 2 కోడల్ని ఉద్దేశించి. మీకే, మీరు చెప్తారు. ఇంటిల్లపాదికి చేయలేక చస్తున్నాము. అయినా మీకు 3వ కొడుకు మీద ఉన్న ప్రేమ పెద్దాయన మీద ఎక్కడుంటుందిలేండి అంది ముక్కు ఎగపీలుస్తూ పెద్ద కోడలు. 2 రోజుల తర్వాత 2వ కొడుకు ధూమ్లాడుతూ వచ్చాడు. వెనకే అతని భార్య. పేపర్ చదువుకుంటున్నాడు విశ్వనాథం. నానా, ప్రతి నెలా పాలకార్డు తేవటానికి అంత దూరం సైకిల్ పైన నేనే వెళ్లాలా అన్నాడు. ఇంత చిన్న విషయానికి ఎందుకంత కోపగించుకుంటున్నాడో తెలియలేదు ఆయనకి. ఒరేయ్, ప్రతి నెలా నువ్వే వెళుతున్నావు, ఇప్పుడేంటి ఇలా అంటున్నావు? అయితే ఇప్పుడు ఎవరిని తెమ్మంటావు అన్నాడు. పెద్దాడికి స్కూటర్ ఉంది కదా, వెళ్ళి తెమ్మను. నేనా? నాకు టైం లేదు. అయినా అంత దూరం వెళ్లాలంటే పెట్రోల్ ఎంతవుతుందో తెలుసా? అది నువ్వు ఇచ్చుకుంటావా అన్నాడు పెద్దబ్బాయి. మీరు మాట్లాడరేమిటండి అని అతని భార్య వెనక నుంచి పొడవగా. నేను వెళ్ళొస్తానులేరా అన్నారు విశ్వనాథం గారు. నిన్నేం వెళ్ళమనలేదు, చిన్నాడిని బస్సులో వెళ్ళి రమ్మను అని విసురుగా వెళ్ళిపోయాడు పెద్దబ్బాయి. అన్నింటికీ నా మీదే పడుతున్నారు. చిన్నాడనైనంత మాత్రాన అన్ని పనులు నేనే చెయ్యాలా? నాకు పెళ్ళయింది, నా పెళ్ళాం ముందు చెవటలా చూడకండి అని తల వంచుకొని వెళ్ళిపోయాడు చిన్నబ్బాయి. విశ్వనాథం గారే వెళ్ళి వచ్చారు. 4 రోజుల దాకా ఏ గొడవ లేదు. హమ్మయ్య అనుకుంటుంటే ఆ రోజు అటు ఇటు తేలిపోవాలన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు అన్నదమ్ములు. ఇంతకీ విషయం ఏమిటంటే, పురోహితుడిని ప్రతిసారి నేనే చూడాలా? ఇంట్లో ఇంకెవరికి పట్టలేదా అన్నాడు పెద్దబ్బాయి. అమ్మ తద్దినం కదరా పెద్దాడా, పెద్ద కొడుకుగా. ఏమిటండి, అక్కడికి ఆవిడ మీకు మాత్రమే అమ్మ కదా ఎగదోసింది పెద్ద కోడలు భర్తని. నాకు పురోహితుడి ఇల్లు తెలీదు అన్నాడు 2వ కొడుకు. విశ్వనాథం గారికి సహనం పోయింది. తల్లికి తద్దినం పెట్టడానికి పురోహితుని పిలుచుకురావటానికి వంతులు పోతున్న కొడుకుల్ని చూడగానే అంత సహనమూర్తికి కోపం ముంచుకొచ్చింది. అయినా తమాయించుకొని, ఆమె నా భార్య, ఆ విషయం నేను చూసుకుంటాను, కానీ ఆ సమయానికైనా మీరుంటారా అన్నారు శాంత స్వరంతో. పెద్ద కొడుకు ఏదో అనే లోపలే, చూసారా ఎలా అంటున్నారో? ఉంటారా అంటే వెళ్ళిపోమనే కదా, ఇంకొక్క క్షణం కూడా ఇంట్లో ఉండద్దు, వెళ్ళిపోదాం పదండి అంది పెద్ద కోడలు. 2వ కోడలు ఎప్పటినుంచో తయారుగా ఉన్నట్లుగా సినిమాల్లోలా సూట్ కేసు పట్టుకొని వచ్చేసింది. మీరున్నానేనుండను అని భర్తతో అంటూ. విశ్వనాథం గారికి తన అన్న మాటలో తప్పే ఉందో బోధపడలేదు. ఇంత చిన్న విషయానికి అంత గొడవ ఎందుకు ఆయనకసలు అర్థం కాలేదు. ఇంతకీ నేనేమన్నానని? నాన్నా, పురోహితుణ్ణి ఎప్పుడూ నేనే పిలవాలా అన్నాను, కాని కార్యాలు చెయ్యను అనలేదు కదా. నీ మనసులో ఏదో ఉంది, అందుకే అలా ఉంటారా ఉండరా అన్న ధోరణిలో మాట్లాడావు. ఈరోజే వెళ్ళిపోతాము, మరోసారి నీ చేత ఆ మాట అనిపించుకోకుండా అన్నాడు పెద్దబ్బాయి. భార్య మోచేత్తో పొడిచేసరికి,
నేను వెళ్ళిపోతాను. మా అత్తగారింటి దగ్గరే ఓ పోర్షన్ ఖాళీ అయిందట అన్నాడు రెండో కొడుకు. విశ్వనాథం గారు మూడో కొడుకు వైపు చూశాడు. ఇంతమంది వెళ్ళిపోతే ఈ అద్దె నేనెలా భరిస్తాను అన్నాడు అతను. విశ్వనాథం గారు క్షణం మౌనంగా ఉండి, అదే నేను చెప్పేది. మీ సమస్యలేవీ పెద్దవి కావు. అంత మాత్రాన ఇల్లు విడిచి వెళ్లటం ఎందుకు? వెళ్ళిపోతే నాకెలా అని నేను దిగులు పట్టం లేదు. నా పెన్షన్ డబ్బులు నాకొస్తాయి. ఏ వృద్ధాశ్రయంలోనూ చేరిపోతాను. మీ గురించే నా బెంగంతా. ఇన్నాళ్ళు ఓ మోస్తరు దర్జా జీవితానికి అలవాటు పడ్డారు. మంచి ఇల్లు, విడివిడి గదులు, ఫ్రిడ్జ్, టీవీ, ఇతర విలాసాలు. ఇవి ఎలా సాధ్యపడతాయి? నా పెన్షన్తో మీ ముగ్గురు జీతాలు కలవడం వల్లనే కదా. ఇప్పుడు వేరే కాపురాలు పడితే ఒక్కొక్కరి జీతంతో ఇంత హాయిగా జీవితం గడపగలరా? ఆలోచించండి అన్నారు. మరి నువ్వెందుకు పెదనాన్నలతో కలిసి పోకుండా ఇక్కడికొచ్చి స్థిరపడ్డావు? మూడో కొడుకు అడిగాడు. స్వాతంత్రానికి ముందు పరిస్థితులు. ఆ రోజులు వేరు. పొట్ట చేత్తో పట్టుకొని చెరో దారి మళ్ళాము. చివరికి ఎలాగో శ్రమించి ఈ స్థాయికి చేరుకున్నాము. కాని ఇవాళ మీకు ఉద్యోగాలున్నాయి. అవి ఉన్న ఊళ్ళోనే. ఆ సంగతి మర్చిపోకండి. ఇవాల్టి పరిస్థితులు వేరంటారా? అది మీ ఇష్టం. తండ్రిగా నేను చెప్పవలసింది చెప్పాను. ఆలోచించుకోండి అంటూ కండువా దులుపుకొని పురోహితుడి కోసం బయలుదేరారు. కొడుకులు పెళ్లయ్యాక మొదటిసారిగా స్వతంత్రంగా ఆలోచించడానికి ప్రయత్నించారు. ఇప్పటి వరకు మొదటి కొడుకు, రెండో కొడుకు వాళ్ల భార్యల చేతుల్లో కీలుబొమ్మల్లా ఆడారు. ఈనాడు ఉమ్మడి కాపురాలు, వేరింటి కాపురాలు. వాటి వల్ల కలిగే లాభనష్టాలు బేరేజు వేయడానికి ఉపక్రమించారు. వాళ్ళ ఆలోచనలు ఇలా సాగాయి. ఉమ్మడిగా ఉంటే ఖర్చులు కలిసొస్తాయి. ఇంటద్దె, ఎలక్ట్రిక్ బిల్లు, పని మనిషి జీతం, వచ్చేపోయే బంధువుల తాకిడి ఉమ్మడిగా భరించుకుంటూ వచ్చారు. ఇప్పుడు వేరే కాపురాలు పెడితే ప్రతివాళ్లు ఆ ఖర్చులు ఎవరికి వారే భరించాలి. ప్రతివాని వాటాకు వచ్చే ఖర్చు సుమారు రెట్టింపు కావచ్చు. అంతేకాదు, అనారోగ్యం వచ్చినా, మరి ఏ ఇబ్బందొచ్చినా ఆడతోడు కోసం ఉమ్మడి కుటుంబంలో వెతుక్కోనక్కర్లేదు. తలో పని చేసుకుంటే కాలం కలిసొస్తుంది. శ్రమ ఉండదు. ఎక్కడికి పోవాలన్నా ఇల్లు తండ్రికి అప్పగించి క్షణాల్లో 3 కుటుంబాల వాళ్లు వెళ్లి రావచ్చును. అదే వేరింటి కాపురాలైతే పక్కింటికి కాలక్షేపానికి వెళ్లాలన్నా ఇంటికి తాళం వేసుకుని వెళ్లాల్సిందే. ఉమ్మడి కుటుంబంలో అయితే వారి తరపు బంధువులొచ్చినా 1-2 పూటల కంటే ఉండరు. వేరు కాపురాలు పెట్టుకుంటే వచ్చిన బంధువులకు మరో 2 రోజులు ఉండమనక తప్పదు. ఇవన్నీ ఎవరికి వాళ్లే భరించాల్సి వస్తుంది. తండ్రి చెప్పినట్లు ఓ మోస్తరు దర్జా జీవితానికి అలవాటు పడిపోయారు. ఆ దర్జా నుండి ఒక్కసారిగా దిగజారిపోవటం ఎవరికైనా కష్టమే. రోజురోజుకు పెరిగే ధరలకు తగ్గట్టు పెరగని జీతాలతో వేరు కాపురాలు పెట్టుకుంటే అప్పులు పాలు కాక తప్పదు. వీలున్నంతకాలం అన్నదమ్ములు ముగ్గురు కలిసే ఉంటే ఎవరికి వారు ప్రతి నెలా కొంత వెనకేసుకోవచ్చు. ఆ సొమ్ముతో దర్జా జీవితానికి కావలసిన హంగులు ఏర్పాటు చేసుకోవచ్చు. పిల్లలు పుట్టుకొస్తే ఉమ్మడిగా ఉంటే మరొకరి తోడు కోసం వెతుక్కోనక్కర్లేదు. ముగ్గురు కలిసి ఇవన్నీ ఆలోచించి ఉమ్మడిగా ఉండటానికే నిశ్చయించుకున్నారు. ఆ రాత్రి వాళ్ల భార్యలతో కూడా చర్చించగా వాళ్లకు ఉమ్మడిగా ఉండటమే మేలనిపించింది. తెల్లవారి విశ్వనాథం గారు కొడుకుల నిర్ణయం విని పరమానంద భరితులయ్యారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.